మీద నిన్ను నీవు చెక్కుకోవడం, మలుచుకోవడం మీద దృష్టి పెట్టకపోతే నీ బ్రతుకు నవ్వుల పాలైపోతుంది. ఇక్కడే కాదు, నిత్యత్వం అంతా, యుగ యుగాలు నవ్వుతారు నిన్ను విశ్వ పౌరులు చూచి. వీడేనండి ఆది సంభూతిని రక్తము చేత కడుగబడి మళ్ళీ ఏమీ చెక్కబడకుండా ముడి సరుకుగా ఆకారం లేకుండా వచ్చాడు ఇక్కడికి, వీడేనండి అని చెప్పుకుంటారు. దిస్ ఈజ్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్. నేను మీతో చెబుతున్న మాటలు ప్రపంచంలోని ప్రతి క్రైస్తవ విశ్వాసికి చెబుతున్నాను. ఎవ్రీబడి మస్ట్ చేంజ్. తెలుగులో చెప్పి అందరికీ చెబుతున్నామంటామండి, వెకిలి జోకులు వేయకండి. ఈ మాట అన్ని ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేయబడి ప్రపంచంలో వ్యాపించి తీరుతుంది. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ ఎవ్రీ నేషన్. యూ మస్ట్ చేంజ్. చాలాసార్లు కొంతమంది నేను హర్ట్ అయ్యాను, నేను ఇలా అని అంటే, నేను వీడు ఇంకా మారలేదురా అని వాళ్ళేమో ఏదో తలుసుకొని బాధపడుతుంటే, వీడింకా ఇంత క్రూడ్గా ఉన్నాడు ఏంట నేను బాధపడుతున్నాను. నువ్వు దేవునికి చెప్పుకుంటావు, దేవా వాళ్ళు హర్ట్ చేశారు, వీళ్ళు హర్ట్ చేశారని. దేవుడేమో నిన్ను చూసి హర్ట్ అవుతుంటాడు, ఓరి వేధవా ఇంకా నువ్వు నా పోలికకు రాలేదేంటని. ఎవడో నన్ను బాధ పెట్టాడని చెప్తే, అయ్యో కొడుకు అవునా వాడు కరెక్ట్ కాదురా అని నిన్ను బుజ్జగిస్తాడు అనుకున్నావా? దౌర్భాగ్యుడా, గెత్సెమనే తోటలో యేసులాగా ఎప్పుడు మారుతావురా నువ్వు? శిలువ మీద యేసులాగా ఎప్పుడు మారుతావు అంటాడు ఆయన.